హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా ఇప్పుడిప్పుడే కేంద్రం నుంచి ఊహించని శుభవార్త వచ్చిందండి. వారందరి ఖాతాలలోకి 3,000 రూపాయల చొప్పున డబ్బులైతే పడబోతున్నాయి. అలాగే ఈ యొక్క కార్డుకి మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఆల్రెడీ అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఏ తేదీ నుంచి డబ్బులు అనేది పడడం జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఏ చిన్న అప్డేట్ అయినా సరే కేంద్రం నుంచి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మనకు ఈ శ్రమ్ కార్డుని అయితే ప్రవేశపెట్టిందండి. ఈ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా కేంద్రం ఒక్కో విడతలో 500 రూపాయలు, మరొక విడతలో 1000 రూపాయలు, మూడో విడతలో 1500, సో ఇలాగా విడతల వారీగా 500 రూపాయల చొప్పున పెంచుకుంటూ అయితే వస్తుంది. అయితే ఇప్పుడు దీనిపైన మనకు మోదీ 3.0 స్కీమ్స్లో భాగంగా ఈ యొక్క అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు అసంఘటిత రంగ కార్మికులకు సమానంగా ప్రయోజనాలను మనకు కల్పించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది మన యొక్క కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో అయితే దీనికి సంబంధించి మనకు అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. ఈ యొక్క ఈ శ్రమ్ కార్డు పోర్టల్ ద్వారా దేశంలోని అసంఘటిత రంగాల కార్మికులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి అన్ని ప్రభుత్వ ప్రయోజనాలను వారికి అందజేయడమే ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇందుకోసం కూలీలకు ఈ శ్రమ్ కార్డులను అందజేస్తారు. ప్రభుత్వ పథకాల నుంచి సులభంగా పొందే ఉపాధి అవకాశం పొందే అవకాశం ఎక్కువగా ఈ కార్డు కలిగిన వారికి లభిస్తుంది. ఈ శ్రమ్ కార్డు అనేది కార్మికులకు ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక కార్డు. ఈ కార్డు అసంఘటిత రంగంలోని వాడని రుజువు చేస్తుంది. ఇప్పుడు కార్మికులకు ప్రయోజనాలు పొందేందుకు పెద్దగా పరుగులు తీయాల్సిన అవసరం ఉండదు. దీన్ని చూపించడం లేదా దీని యొక్క సమర్పించడం ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు అందుబాటులో ఉన్నటువంటి ప్రతి ప్రయోజనాన్ని వాళ్ళు ఈజీగా పొందొచ్చు. ఈ శ్రమ్ కార్డు పొందిన కూలీలకు దేశంలో ఎక్కడైనా ఉపాధి పొందడం అతి సులభం. డేటాబేస్లో వారికి సంబంధించిన డేటా ఉండటం వల్ల వారు పనిని సులభంగా పొందుతారు. ఈ శ్రమ్ కార్డులో పోర్టల్లో నమోదైనటువంటి కార్మికుడికి 2 లక్షల రూపాయల బీమా కవరేజ్ కూడా ఉంటుంది. పోర్టల్లో నమోదైన కార్మికుడు ప్రమాదానికి గురైతే లేదా మరణం సంభవించితే లేదంటే పూర్తి అంగవైకల్యం సంభవించినప్పుడు 2 లక్షల రూపాయల మొత్తాన్ని ప్రభుత్వమే వాళ్ళకి ఇస్తుంది. ఇక పాక్షికంగా అంగవైకల్యం కలిగి ఉంటే ఈ బీమా పథకం కింద మనకు 1 లక్ష రూపాయల వరకు వారికి అందిస్తుంది. ఈ కార్డు సాయంతో అసంఘటిత రంగ కార్మికులు ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన, స్వయం ఉపాధి కోసం జాతీయ పెన్షన్ పథకం, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ప్రజా పంపిణీ వ్యవస్థ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జాతీయ ప్రభుత్వ పథకాలైన సామాజిక సహాయక పథకం, ఆయుష్మాన్ భారత్, నేత కార్మికులకు ఆరోగ్య పథకం, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ప్రధానమంత్రి ఉపాధి కల్పన వంటి పథకాల ద్వారా ఈ శ్రమ్ కార్డు కలిగిన వారందరూ కూడా ప్రయోజనాలను పొందొచ్చు. అయితే ఈ పథకానికి మనం ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి చూస్తే, అసంఘటిత రంగంలో పనిచేసే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు గల ఎవరైనా సరే ఈ కార్డు కోసం నమోదు చేసుకోవచ్చు. వర్కర్ స్వయంగా లేదా ఈ శ్రమ్ పోర్టల్లో మనం ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సిఎస్సి సెంటర్లో కూడా ఈ పథకానికి మనం అప్లై చేసుకోవచ్చు. నమోదు పూర్తిగా ఉచితంగా ఉంటుంది. కార్మికులు పోర్టల్ లేదా కామన్ సర్వీస్ సెంటర్లో రిజిస్ట్రేషన్ కోసం ఎటువంటి చెల్లింపులు అయితే అవసరం లేదు. ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలని చూసాం కదా. ఇక ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనే దానికి సంబంధించి చూసుకుంటే, పోర్టల్లో రిజిస్ట్రేషన్ కోసం కార్మికుల పేరు, వృత్తి, చిరునామా, విద్యార్హత, నైపుణ్యం వంటి వివరాలన్నీ కూడా సమర్పించాలి. మీరు రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ నంబర్ను నమోదు చేస్తే వెంటనే అక్కడ ఉన్న డేటాబేస్ నుంచి వర్కర్ మొత్తం సమాచారాన్ని పోర్టల్లో స్వయం చాలకంగా కనిపిస్తుంది. వ్యక్తికి మిగిలిన సమాచారాన్ని కూడా పూరించాలి. కార్మికుడు ఈ శ్రమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ నంబర్, ఆధార్కు లింక్ చేసిన మొబైల్ నంబర్, బ్యాంక్ అకౌంట్కు ఖచ్చితంగా అవసరం. ఒక కార్మికుడికి ఆధార్తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్ లేకపోతే వాళ్ళు సమీపంలోని సిఎస్సి సెంటర్ లేదా మనకు మీ సేవలోకి వెళ్ళి ఆధార్ సర్వీస్ సెంటర్లోకి వెళ్ళి బయోమెట్రిక్ ప్రామాణిక ద్వారా ఈ యొక్క లింక్ అయితే చేసుకోవచ్చు.
ఈ లింక్ కలిగినటువంటి వారందరికీ కూడా, అంటే ఈ యొక్క కార్డు అనేది వచ్చినటువంటి వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క మనకు లబ్ధిదారులందరికీ కూడా చాలా స్కీమ్స్ అంటే బెనిఫిట్స్ అయితే ఇవ్వబోతున్నారు. అందులో భాగంగానే వీటికి సంబంధించి ప్రత్యేకంగా బడ్జెట్ కూడా మన యొక్క కేంద్ర మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ప్రకటించడం జరిగింది. సో వీళ్ళందరి ఖాతాల్లో కూడా త్వరలో 3,000 రూపాయల చొప్పునైతే మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు కాబట్టి మోదీ 3.0 స్కీమ్లో ఈ యొక్క ఈ శ్రమ్ కార్డు కలిగిన వారందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క కేంద్రం నుంచి వచ్చినటువంటి ఈ శ్రమ్ కార్డుకు సంబంధించి ఉన్నటువంటి వారందరికీ కూడా వచ్చినటువంటి శుభవార్త. సో త్వరలో ఈ యొక్క పథకం అయితే పట్టాలెక్కబోతుంది. అంటే మనకు మ్యాక్సిమం ఆగస్టు 15వ తారీఖు అంతా కూడా ఈ శ్రమ్ కార్డుకు సంబంధించి డబ్బులు అయితే పడతాయి. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మీరు మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.